వెల్కమ్ టు జేసీ ఆస్ట్రో. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ మెడికల్ ఆస్ట్రాలజీలో ఇక నుంచి ప్రతిసారి ఒక టాపిక్ తీసుకుని ఆ డిసీజ్కి కారణం ఏ గ్రహాలు, అలాగే ఏ కాంబినేషన్స్ ఉండాలి, కారకాస్ ఏంటి, ఎలా ఉంటే ఆ డిసీజ్కి ఆ జాతకుడు లోన్ అవుతాడు అనేది మనం ఇక నుంచి ప్రతిసారి ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద మీకు నేను తెలియజేస్తాను. ఈరోజు జడ్జింగ్ మెంటల్ డిజార్డర్స్ అంటే ఈ మానసికమైన స్ట్రెస్, ఈ డిప్రెషన్, వీటికి సంబంధించిన విషయాల మీద మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను. మెదడ మరియు కేంద్ర నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవటం వల్ల మానసిక సామర్థ్యాలు తగ్గిపోతాయి. ఈ పరిస్థితి మానసిక నిరాశ నుండి పూర్తిగా మానసిక మరియు శారీరక సామర్థ్యాన్ని కోల్పోయే స్థాయి వరకు ఉండవచ్చు. ముఖ్యంగా మనసు కారకుడు అందరికీ తెలిసిందే. మనసు కారకుడు చంద్రుడు. అందుకనే జాతక చక్రంలో చంద్రుడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో చంద్రుడికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే పరాశర మహర్షి చాలా మెన్షన్ చేశారు చంద్రుడి గురించి. కొంత వయసు దాటిన తర్వాత చంద్రుడి నుంచి కూడా అరిష్టాలు చూడాలని చెప్పారంటే ఇక మీరు అర్థం చేస్తారు. చంద్రుడు మనస్సు మరియు భావ ఉద్వేగాలను నియంత్రిస్తాడు. అంటే ఎవరి జాతకంలోనైనా మనస్సుని ఆనందం పరచడానికి కానీ, అలాగే ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి కానీ చంద్రుడు చాలా ఇంపార్టెంట్. దానికి కారకుడు కూడా చంద్రుడు. అందుకే జ్యోతిష్యంలో చంద్రుడు మనస్సుకి కారకుడు. ఒకవేళ చంద్రుడు ఎఫ్లిక్టెడ్ అంటే పాపగ్రహాలతో సంబంధం ఉండి శని చూస్తారు, చంద్రుడు బలహీనంగా ఉంటే అతను మానసిక నిరాశ అంటే సఫర్స్ ఫ్రమ్ డిప్రెషన్ లేదా భావ ఉద్వేగాలతో హెచ్చు తగ్గులను అనుభవిస్తాడు. అంటే మూడ్ ఫ్లక్చువేషన్స్ అంటారు అన్నమాట. కొంతమంది మనం చూస్తే ఉదాహరణకి పార్క్ వెళదామని అనుకుంటారు, కానీ ఇంతలోనే కొద్ది సమయం అయిన తర్వాత ఇప్పుడు నాకు మూడు బాగాలేదు, నేను పార్క్కి రానని చెప్తారు. అంటే వాళ్ళ మూడు ఊరిని చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక చిన్న విషయం జరిగేకి దాని మీద ఎక్కువగా ఆలోచించటం, మళ్ళీ ఆ విషయం ఏమీ లేదు అంతా బాగానే ఉందన్నాడు మళ్ళీ నార్మల్ అయిపోవటం, ఇవన్నీ కూడా జాతక చక్రంలో చంద్రుడు కొంత పాడైనప్పుడు ఉంటుంది. అదే చంద్రుడు బలంగా ఉన్నాడు అనుకోండి, అతను చాలా మానసిక స్థైర్యం ఉంటుంది. బుధుడు బుద్ధికి, మరి బుద్ధి చాలా ఇంపార్టెంట్. అది ఎందుకో నేను చెప్తాను. బుధుడు బుద్ధికి మరియు మొత్తం శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థకి కారక గ్రహం. అందుకనే మెదడు నరాలపై అతని ఆధిపత్యం విపరీతంగా ఉంటుంది. ఎందుకు బుధుడు గురించి గొప్పగా చెప్పుకోవాలంటే ఇక్కడ విషయం, ఒకవేళ చంద్రుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు జాతకంలో, ఆ వ్యక్తి మానసికమైన చాంచల్యం వచ్చిందనుకోండి. అదే జాతకంలో బుధుడు బాగున్నాడు, ఏమన్నా బుద్ధి ఇది చాలా చిన్న విషయం, నువ్వు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు, అంత అవసరం లేదు, టేక్ ఇట్ ఈజీ, యూ కెన్ మూవ్ ఫార్వర్డ్, నువ్వు ముందుకు వెళ్ళిపో అని అక్కడ క్లీన్ చేయాలంటే బుధుడు కంపల్సరీ బలంగా ఉండాలి. అందుకే జనరల్ ఎడ్యుకేషన్ బుధుడు మాట. ఈ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏమీ ఇబ్బంది పెట్టకుండా రెడీ అయిపోయి నేను స్కూల్కి వెళ్తాను అని అంటారు చూడండి, వాళ్ళ పిల్లల్లో బుధుడు చాలా బలంగా ఉంటాడు. బుధుడు ఎప్పుడైతే బలహీనంగా ఉంటాడో ఆ పిల్లలు నేను స్కూల్కి వెళ్ళను, ఆ స్కూల్ చదవను, నేను చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, మ్యాథ్స్ అంటే భయము, లేదు మ్యాథ్స్ అని కాదు ఏదో ఒక సబ్జెక్ట్ మీద భయము, నాకు స్కూల్ అట్మాస్ఫియర్ నచ్చట్లేదు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే బుధుడు వాళ్ళకి బలహీనం ఉంటుంది.
ఎప్పుడైతే బుధుడు బలంగా ఉంటాడో ఇంటెలిజెన్స్ని ఇష్టపడతారు. నాలెడ్జ్ని, ఇంటెలిజెన్స్ని, ఇంటలెక్చువల్ని అది తెలుసుకోవటానికి, అంటే ఏదైనా కొత్తది తెలుసుకోవడానికి ఇష్టపడటానికి, రేపు క్లాస్లో ఏం చెప్తారు, వెళ్ళాలి, ఇవన్నీ కూడా బుధుడే అన్నమాట. అలాగే ప్రొఫెషన్లో కూడా ఏదైనా టాస్క్ వస్తే దాన్ని చాకచౌక్యంతో, తెలివితేటలతో ముందుకు జరపాలంటే ఖచ్చితంగా బుధుడు బలంగా ఉండాలి. అందుకనే ఒకవేళ చంద్రుడు బలంగా లేకపోయినా బుధుడు బలంగా ఉన్నప్పుడు ఆ లక్షణాలు మనకు బయట కనపడవు. వాళ్ళు లోపలే మదన చెందుతారు. ఇమ్మీడియట్గా బుధుడు వాళ్ళని రక్షిస్తాడు. అందుకని బుధుడు కూడా జీవితంలో చాలా ఇంపార్టెంట్. శని లేదా రాహు ఏ భావంలో అయినా చంద్రుడు లేదా బుధుడిని దోషపరిస్తే ఆ వ్యక్తి మానసిక నిరాశకు గురవుతాడు. బాగా ఇంపార్టెంట్ పాయింట్. శని కానీ రాహు కానీ ఏ భావంలో అయినా చంద్రుడు లేదా బుధుడిని దోషపరిస్తే ఆ వ్యక్తి మానసిక నిరాశకి గురవుతాడు. అలాగే లోయర్ మైండ్, హయ్యర్ మైండ్ అని ఉంటుంది. లోయర్ మైండ్ అంటే ఏంటంటే వాళ్ళు చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎట్లా అంటే ఏదన్నా తెలుసుకోవాలి అంటే ఇష్టం ఉండదు, మనుషులతో కలవటానికి ఇష్టం ఉండదు, ప్రతిదానికి బ్లేమింగ్, ఇలాంటివన్నీ ఉదాహరణకి లోయర్ మైండ్ అని అంటారు. హయ్యర్ మైండ్ అంటే ఏంటంటే చాలా అడ్వాన్స్డ్గా, ఇది ఇలా కాకుండా ఇలా కూడా చేస్తే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది కదా, ఇది ఇంకా ఇలా మారిస్తే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది కదా, ఇట్లా హయ్యర్ మైండ్ అంటారు. అలా జాతకంలో లోయర్ మైండ్ని, థర్డ్ హౌస్ని, హయ్యర్ మైండ్ని, 9th హౌస్ని తెలియజేస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని 3వ ఇల్లును కూడా మనం పాడైందా, బాగుందా లేదా ఇవన్నీ కూడా చూడాలి. 9వ ఇల్లు కూడా చూసుకోవాలి. ఇంకా మైండ్ గురించి తెలుసుకోవాలంటే లగ్నము, 5వ ఇల్లు, పంచమ భావాన్ని కూడా కంపల్సరీ చూడాలి. ఏదైనా ఎఫ్లెక్షన్ 5వ ఇంటికి కానీ, చంద్రుడికి కానీ, బుధుడికి కానీ ఉంటే, ఈ మూడింటికి ఉంటే మానసిక సమస్యలు కలగవచ్చు. కానీ ఉన్నాయి. ద ప్లానెట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానానికి కారకుడైన గురుడు 5వ భావానికి కారగ్రహం. గురుడు చాలా ఇంపార్టెంట్. అన్నీ పోయినాయి, గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. జ్ఞానం దేన్నైనా నుంచి బయటపడేయగలదు. ద సుప్రీం ఈజ్ నాలెడ్జ్, విజ్డమ్. అందుకనే జ్ఞానానికి కారకుడైన గురువును కూడా పరిశీలించాలి. ఇఫ్ అంటే గురుడు 3వ భావంలో పాపగ్రహాల ప్రభావానికి లోనై లేదా చంద్రుడు మరియు రాహు లగ్నంలో ఉన్న లేదా 5 లేదా 9 భావాల్లో పాపగ్రహాలున్న మానసిక సమస్యలు ఏర్పడవచ్చు. అలాగే శని రాశిలో రాహు ఉండటం, అలాగే చంద్రుడు మరియు బుధుడు శని ప్రభావానికి లోనవటం వల్ల నాడీ సంబంధిత రుగ్మతలు మరియు హిస్టీరియా కలగవచ్చు. అంటే ఇక్కడ గురుడు 3వ భావంలో, 3వ భావం చెప్పాం కదా లోయర్ మైండ్, పాపగ్రహాల ప్రభావానికి లోనైనా లేదా చంద్రుడు మరియు రాహు లగ్నంలో ఉన్న, చంద్రుడు మరియు రాహు లగ్నంలో ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఇల్యూజన్స్, వాళ్ళు ముందే ఊహించేసుకుంటారు ప్రాబ్లం ఉందని, భయం, ఫియర్ ఉంటుంది. 5 లేదా 9 భావాల్లో పాపగ్రహాలు ఉన్న ఈ మానసిక సమస్యలు ఏర్పడవచ్చు. అలాగే శని రాశిలో రాహు ఉండటం, అలా ఉండి అలాగే చంద్రుడు మరియు బుధుడు శని ప్రభావానికి లోనవటం వల్ల కూడా ఈ మెడికల్ ఆస్ట్రాలజీలో నాడీ సంబంధిత నెర్వస్ డిజార్డర్స్, హిస్టీరియా కలిగే అవకాశం ఉంది. అయితే మిగతా ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద కాంబినేషన్. అలాగే కన్యా లేదా మిథున రాశిలో చంద్రుడు, రాహువు లేదా బుధుడు, శని సంయోగం ఉండటం, 12వ భావంలో గురుశనులు ఉండటం, లగ్నంలో సూర్యుడు ఉండటం, 7వ భావంలో కుజుడు లేదా శని దోషగ్రస్తులై ఉండటం, లగ్నంలో బుధశనులు ఉండటం,
అలాగే 5, 7, 9వ భావంలో కుజుడు ఉండటం వంటి యోగాలు మానసిక సమస్యలకు దారితీయవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం మ్యాచింగ్ ఆఫ్ అరోస్కోప్స్ చూసినప్పుడు మ్యాచింగ్ తీసుకొస్తారు. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నాకు తీసుకొచ్చారు, నేను చూసి ఇలాంటి కాంబినేషన్ ఒకటి ఉన్నప్పుడు ఈ వ్యక్తికి మానసికమైన ప్రాబ్లం ఉంది, మెడిసిన్స్ కూడా వాడుతున్నారని చెప్పాను. వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే నిజంగానే సైకలాజికల్ మెడిసిన్స్ చూడండి ఎంత ముందుగా మనం ఆ విషయాన్ని చెప్పగలవచ్చు అనే విషయాన్ని మనం చూసుకోవచ్చు. జెమిని ఈజ్ ద సైన్ ఆఫ్ రీజనింగ్, అంటే మిథునం తార్కిక ఆలోచనకు సూచకమైన రాశి. క్యాన్సర్ ఈజ్ ద సైన్ ఆఫ్ ఎమోషన్స్, కర్కాటకం భావోద్వేగాలకు సూచకమైన రాశి. మనం ఈ రాశులు మరియు వాటి అధిపతులు దోషగ్రతులైతే కూడా మానసిక సమస్యలు కనిపించవచ్చు. అలాగే చంద్రుడు మరియు బుధుడు లగ్నంతో శుభ సంబంధం లేకపోతే కూడా ఇటువంటి పరిస్థితులు కారణం అవుతారు. అంటే చంద్రుడు బుధుడు పాడైపోయారు, లగ్నానికి శుభ సంబంధం లేదు, అప్పుడు కూడా ఇలాంటి మానసికమైన పరిస్థితులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ద హౌసెస్ ఎఫెక్టింగ్, అంటే ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే భావాలు ఎప్పుడూ కూడా కామన్గా జాతక చక్రంలో లగ్నము, షష్ఠభావము, అష్టభావము, వ్యయభావం, అంటే 1, 6, 8, 12 భావాలు. క్యూర్ అంటే మనకు ఒక అనారోగ్యం వచ్చింది, అది క్యూర్ అవ్వాలి కదా, అదే ఇల్లు తెలియజేస్తుంది జాతక చక్రంలో. 1, 5, 11 మనకు ఏ సమస్యలు వచ్చినా క్యూర్ చేసేది మటుకి లగ్నము, పంచము, లాభభావము. గ్రహాల స్థానము, అవి నియంత్రించే శరీర భాగాలు, అవి సూచించే వ్యాధులు, వ్యాధి కలిగించే గ్రహాలు ఉన్న రాశి, ఆ గ్రహాల నక్షత్రాధిపతులు మరియు 1, 6 భావ కారకులను కూడా పరిశీలించాలి. వ్యాధి సంభవించే సమయాన్ని నిర్ణయించడానికి ఎప్పుడూ కూడా ఒక వ్యాధి ఉందని జాతక చక్రంలో చూసేసి ఇక నీకు ఉంటుందని చెప్పకూడదు. ఆ దశాంతర దశలు ఎప్పుడు వస్తున్నాయి, అలాంటి దశాంతర దశలో ఆ కాంబినేషన్కి సంబంధం ఉన్న టైంలో మాత్రమే ఈ విషయాన్ని తెలియచేయాలి, కానీ ఏదో నీకు వ్యాధి ఉందని అలా చెప్పకూడదు. మనం లగ్నము మరియు 6వ భావాలకి సంబంధించిన దశలు పనిచేయాలి. ఇవి చెప్పాలంటే నేను ఒక 2 జాతక చక్రాలు మీకు ఇంట్రెస్ట్ కోసం కొన్ని 2 జాతక చక్రాలు ఇప్పుడు ఉదాహరణకి నేను తెలియజేస్తాను. మీకు ఇటు పక్క జాతక చక్రం డిస్ప్లే అవుతుంది. ఎలా ఒక మానసిక అనారోగ్యానికి లోనైన వాళ్ళు జాతకాన్ని ఇప్పుడు నేను చెప్పిన భావాలు కాంబినేషన్స్ అందులో ఉన్నాయి, అవి ఎలా చూడాలనేది కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక పురుషుడు జాతకం తీసుకున్నాం, ఇటుపక్క మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఒక పురుషుడు జాతకం తీసుకున్నాం. ఈ జాతకంలో పుట్టినప్పుడు కేతు దశ 5 సంవత్సరాల 9 నెలల 20 రోజులు ఉంది. ఈ లగ్నం వచ్చి సింహ లగ్నం పడింది. లగ్నంలో చంద్రుడు ఉన్నాడు. 2వ ఇంట్లో శని కుజులు వక్రించున్నారు. 3వ ఇంట్లో గురువు వక్రించున్నాడు. 5వ ఇంట్లో కేతు, 7వ ఇంట్లో శుక్రుడు, 8వ ఇంట్లో రవి బుధులు, 11వ ఇంట్లో రాహు. లగ్నాధిపతి సూర్యుడు అష్టమ భావంలో ఉండి నీచ స్థితిలో ఉన్న బుధుడుతో కలిసి ఉండి కుజుడు మరియు శని దృష్టికి లోనయ్యాడు. ఇక్కడే తెలిసిపోతుంది చూడండి. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను చూడండి, జ్యోతిష్యం యొక్క గొప్పతనం నిజంగా మహర్షులు పాదాభిమం. బుధుడు బుద్ధికి కారకుడు నీచిపడిపోయి ఈ సింహ లగ్నాధిపతి వెళ్ళి అష్టమ భావంలో ఉండి ఆ అష్టమ భావంలో నీచ బుధుడితో కలిసి పైగా వక్రించిన పొజిషన్ల చేత చూడబట్టం. మన 2వ స్థానం మనసు స్థానం, అంటే 2వ స్థానాధిపతి నీచిపడిపోయాడు. మరియు 3 లోయర్ మైండ్, 3వ భావంలో గురుడుపై రాహు దృష్టి ఉంది. అలాగే మానసిక వ్యాధికి కారకుడైన బుధుడు 8వ భావంలో ఉండి 6వ భావాధిపతి శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ చూడండి నక్షత్రం యొక్క ఇంపార్టెంట్ చూడండి. శని చేత చూడబట్టమే కాకుండా షష్ఠాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, శని నక్షత్రంలో. అంటే అక్కడ తెలుస్తుంది ఓకే రోగం ఏదో రాబోతుంది. 2వ భావంలో కన్యా రాశిలో ఉన్న శని మరియు కుజుడు మానసిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నారు. లగ్నాధిపతి సూర్యుడు ఉన్న మీనరాశి అత్యంత సున్నితమైన రాశి, ఎందుకంటే వాటరీ సైన్ కదా. మనసుకు కారకుడైన చంద్రుడు 12వ భావాధిపతిగా లగ్న భావంలో ఉన్నాడు. 5వ భావంలో కేతు ఉన్నాడు.
ఆ వ్యక్తి యొక్క శారీరక అభివృద్ధి సాధారణంగా ఉన్నప్పటికీ మానసిక అభివృద్ధి సాధారణంగా లేదు. ఆ బాలుడు జననం నుంచే మాట్లాడలేడు, అలాగే శారీరక లేదా మానసిక కార్యకలాపాలు చేయలేడు. మిథున రాశిలో ఉన్న రాహుపై గురుడు దృష్టి ఉండటం వల్ల అప్పుడప్పుడు శ్వాసకోశ సమస్యలు కలుగుతున్నాయి. ఎందుకంటే మిథున రాశి జనరల్ థర్డ్ హౌస్. అలాగే అక్కడ రాహుని 3వ ఇంట్లో ఉన్న థర్డ్ హౌస్ ఉన్న గురువు చూడటం వల్ల కొంత ఈ లంగ్ డిజార్డర్స్ లేకపోతే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే లగ్నంలో ఉన్న చంద్రుడికి 2 కుజశనులు, అలాగే లగ్నాధిపతి అష్టంలో రవి బుధుడితో కలిసి ఉండటం, గురుడు వక్రించి 3వ యూనిట్లో ఉండటం, పంచమంలో కేతు ఉండటం, ఇవన్నీ ఈ మానసికమైన సమస్యలకు దారి తీసాయి. అలాగే ఇప్పుడు 2వ చార్టు నేను ఉదాహరణ కూడా చెప్తాను. ఈ జాతకుడు కుజదశ మిగతా కాలం 4 సంవత్సరాలు 2 నెలల్లో 28 రోజులు. ఇది ఈ జాతకాన్ని మిథున లగ్నం అంటలో జన్మించారు. లగ్నంలో కేతు, 2 గురువు ఉచ్చ, 5 రవి శని బుధులు, 6 శుక్రుడు వక్రి, 7 రాహు, 8 కుజ చంద్రులు. ఇందులో పంచమ భావాధిపతి పంచమ 5వ భావము చంద్రుడు మరి బుధుడు అందరు దోషగ్రస్తులయ్యారు. మిథును తార్కిక ఆలోచనకు సంబంధించిన అది కేతు ప్రభావానికి లోనైంది. చంద్రుడు మరియు కుజుడు 8వ భావంలో ఉన్నారు. 5వ భావంలోని 8వ భావాధిపతి శని బుధుడిని దోషపరిచాడు. 5వ భావంలో 8వ భావాధిపతి శని బుధుడిని దోషపరిచాడు. 7వ భావంలో ఉన్న చంద్రుడు 6వ భావాధిపతి 7వ భావం కాదు 8వ భావంలో ఉన్న చంద్రుడు 6వ భావాధిపతి కుజుడి ప్రభావానికి లోనయ్యాడు. ఈ యోగాలు మానసిక రుగ్మతను సూచిస్తున్నాయి. 5వ భావాధిపతి శుక్రుడు వక్రగతిలో ఉన్నాడు. అందువల్ల ఆ వ్యక్తి చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం పొందాడు. ఈ వ్యక్తి వివాహం చేసుకున్నాడు, మరి ఒక కుమార్తె కూడా ఉంది, చక్కగా ఉంది. ఎందుకు? సప్తమాధిపతి గురువు 2 వచ్చున్నాడు, కుటుంబం ఏర్పడింది అన్నీ. కానీ 1993లో జనవరిలో శనిదశ ప్రారంభమైంది. అతనికి మానసిక నిరాశ కలిగి మంచి ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీనికి తర్వాత అతని కుటుంబ జీవితం దూరమై శాశ్వతంగా ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ఒక ప్రమాదం కారణంగా ఫిట్స్ మరియు వెన్నుముక గాయం కలిగి వాటి నుండి కోలుకోలేక మరణించాడు. శనిదశ అంతటా అతను మానసిక నిరాశలో ఉండి పూర్తిగా క్రియాశీలత కోల్పోయాడు. అంటే ఇక్కడ ఎందుకు ఇంత డిజాస్టర్, ఇంత డేంజర్ జరిగిందంటే బాగా గమనిస్తే రవి శనులు ఒకే డిగ్రీ మీద, శని 18 రవి 18 డిగ్రీల మీద పంచమంలో ఉండటం, అది బుధుడిని పాడు చేయటం, శని కుజులు ద్వితీయంలో ఉన్న గురువును చూడటం కుటుంబ స్థానంలో, అది అతనికి మానసిక పరిస్థితి లోను ఇవ్వాల్సిన పరిస్థితి, అంటే మానసిక సమస్యలకు లోనయ్యాడు. పైగా పంచమాధిపతి వక్రి ఉండటం, పంచమలో బుధుడు వక్రి ఉండటం, లగ్నానికి కేతు రాహు సంబంధం ఉండటం, ఇవన్నీ మానసిక సమస్యలకి దారితీసింది. చూడండి, గురుదశ అంతా ఉచ్చదశ 2 ఉన్నాడు, వివాహం చేసుకున్నాడు, ఉద్యోగం అంతా సంతానం అంతా హ్యాపీగా ఉన్నాడు. శని వచ్చేలకి క్లోజ్ డిగ్రీ నీచ రవితో కలిసి ఉండటం, ఇటు బుధుడు కారకులు చంద్రుడు పైగా అష్టమంలో పడటం, కారకుడు బుధుడు ఈ రవిశనులతో కలిసి పాడవటం, శుక్రుడు వక్రించటం, ఇవన్నీ కూడా మిగతా భావాలని ఇంకా వాటిని పాడవటానికి కారణమయ్యి శనిదశలో అతని బ్రెయిన్ సరిగా మానసిక స్థితి పనిచేయక అతను ఆసుపత్రిలో చేరి చూడండి అప్పటి వరకు ఉన్నాయని. అంటే ఇవన్నీ ఇప్పుడు మెడికల్ ఆస్ట్రాలజీలో ఇప్పుడు మనం మానసిక వ్యాధుల గురించి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ మెంటల్ డిజార్డర్స్ జడ్జ్ చేసేటప్పుడు అవి ఏ నక్షత్రాల్లో పాజిటివ్ అయినాయి, ఎలా ఉన్నాయి, అన్నీ చూసి ఉన్నాయని చెప్పకూడదు. లగ్నం మీద శుభగ్రహ దృష్టి ఉందా, లగ్నాధిపతి బలంగా ఉన్నాడా, గురువు బలంగా ఉంటే మళ్ళీ ఇవన్నీ కూడా ఏమీ అలా వచ్చి ఏదో గుర్తుకాలు ఉండిపోతాయి, కానీ ఎక్కువ తీవ్రత. అందుకని ఈరోజు మనం తెలుసుకుందంటే జడ్జింగ్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్.
మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను మీకు ఇంకొక డిసీజ్ గురించి అట్లా మొత్తం మెడికల్లో ఉన్న ఆల్ డిసీజెస్ గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో